Here is the non-spoiler review of the film Prince and Family Telugu Dub movie review and rating acted by Dileep and other actors etc. Dileep అనే యాక్టర్ ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చేసి ప్రెజెన్స్ అనే తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ అండ్ 1980s రాధాకృష్ణ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ రివ్యూ అప్లోడ్ చేసిన 20 నిమిషాల గ్యాప్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆల్రెడీ ఇడ్లీ కొట్టు కాంతార అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసింది. దాంతోపాటు చెక్మేట్ హౌస్మేట్ ది గేమ్ అనే శ్రద్ధా శ్రీనాథ్ గారి వెబ్ సిరీస్, దాంతోపాటు ఓజీ బ్యూటీ టన్నెల్ భద్రకాళి త్రికాళి ఐడి ద ఫేక్ 28 years లేటర్ తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ హృదయపూర్వం మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే రివ్యూస్ కూడా జూనియర్ మూవీస్ కూడా రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఊరికి చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ప్రిన్స్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతనే మన హీరోకి వచ్చేసి చాలా ఏజ్ ఎక్కువ, పెళ్ళి అవ్వదు. చివరికి పెళ్ళి అయిందా లేదా అని ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఇద్దరు అమ్మాయిల రోల్స్ ఏంటి సినిమాలు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే ఫస్ట్ 25 minutes బోరింగ్ అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. ఆ తర్వాత ఒక 20 minutes బాగుంది. అక్కడికి 45 నిమిషాలు సినిమా పూర్తయింది. అక్కడి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు బోరింగ్. ఇంకా 35 నిమిషాల్లో సినిమా అయిపోద్ది అనగా లాస్ట్ 35 minutes నచ్చింది. లాస్ట్ 35 అండ్ ఫస్ట్ హాఫ్లో మిడిల్ దగ్గర ఒక 20 minutes మొత్తం కలిపి 2 hours 10 minutes మూవీలో ఒక 55 to 1 hour మూవీ నచ్చింది. 1 hour మూవీ నచ్చలేదు. ఇలా 1 hour మూవీ నచ్చడం వల్ల నాకు యావరేజ్ అని అనిపించింది ఈ పరంగా. ఇంకా ఎందుకు అలాగ అనిపించింది, మధ్యలో పోర్షన్ ఎందుకు నచ్చలేదు అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ పరంగా చెప్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హీరో యాక్టింగ్, సినిమాకి డబ్బింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ముఖ్యంగా బ్యూటిఫుల్ లొకేషన్స్ కేరళలో ఇవన్నీ చాలా బాగున్నాయి. సినిమా వచ్చేసి రన్ టైం కూడా చాలా తక్కువ. ఇది చాలా బిగ్గెస్ట్ ప్లస్ మూవీకి. మలయాళం మూవీస్కి బిగ్గెస్ట్ ప్లస్ ఇయేనేమో. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కానీ ఆల్మోస్ట్ ఆల్ 90% అయితే రన్ టైం తక్కువగానే ఉంటాయి. ఇంకా మ్యూజిక్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. మ్యూజిక్ ఒకటి సినిమాకి హైలైట్ అన్నట్టుగా ఉంటుంది మలయాళం సినిమాల్లో. అక్కడ ఎప్పుడో ఒక్కొక్కసారి సిరాకు తెప్పిస్తుంది కానీ మ్యూజిక్ 99% బాగానే ఉంటుంది మ్యూజిక్. ఇందులో కూడా ఆ మ్యాజిక్ కనపడింది. లొకేషన్స్ ఎలాగో మ్యాజిక్ చేసేస్తారు, అది వేరే విషయం. ఇంకా ఈ మూవీ వచ్చేసి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి యావరేజ్ ఎందుకని అనిపించింది అనేది దాంట్లో కనుక వెళ్తే ఫస్ట్ 25 minutes చాలా బోరింగ్ అనిపించింది. కామెడీ ఉంది కానీ నాకు నవ్వు రాలేదు, సిరాకు వచ్చింది నిజంగా. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ మెయిన్. ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ వస్తుంది 25 minutes తర్వాత. ఆ తర్వాత 45 minutes సినిమా కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో 20 నిమిషాలు బాగుంది. మళ్ళీ ఆ తర్వాత బోరింగే 45 నిమిషాల తర్వాత నుంచి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం బోరింగే. ఒక్క లాస్ట్ 35 minutes తప్ప మిగతాదంతా బోరింగ్ అన్నట్టుగా ఉంది సెకండ్ హాఫ్. ఆ మధ్యలో ఉన్న కామెడీ నాకు వర్కౌట్ అవ్వలేదు. కొద్దిగా అతిగా అనిపించింది, ఓవర్గా అనిపించింది, నాకైతే ఫోర్స్డ్గా అనిపించింది నాకు. ఇంకా మరీ యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం మరీ ఎంత ఘాతకానికి చేస్తారేంటి, మరీ ఎంత దారుణంగా చేస్తారేంటి అన్నట్టుగా అనిపించింది నాకు. చాలా సిరాకు వచ్చేద్ది. మెయిన్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్, ఆ క్యారెక్టర్ చాలా సిరాకు వచ్చేద్ది. యూట్యూబ్ ఫేమస్ అవ్వడం కోసం లేనిది ఉన్నట్టు సృష్టించి ఒక కొట్టుని మూవించేస్తుంది, టిఫిన్ బండిని. వాళ్ళు చాలా మానసికంగా అయ్యి హాస్పిటల్లో పడతారు. ఇంకా ఆ తర్వాత ఫేక్గా క్రియేట్ చేయడం కోసం నెగిటివిటీ చేస్తే ఫేమస్ ఎక్కువ అవుతారని చాలా దారుణంగా చేసి ఒకళ్ళకి పాయిజన్ ఇచ్చి లైట్గా అసలు అటు ఇటు కాకుండా చేద్దాం ఉంటారు కానీ హఠాత్తుగా చనిపోతారు. ఇది చాలా దారుణంగా అనిపించింది, నాకు నచ్చలేదు. కానీ దానికి అల్లుకున్న ఎమోషన్స్ క్లైమాక్స్లో నచ్చినాయి 30 minutes. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా రేటింగ్ విషయానికి కనుక వస్తే యావరేజ్గా నేను 2.5 అయితే ఇస్తాను, అంతేనండి. ఇంకా ప్రెజెన్స్ అనే మూవీ రివ్యూ 1980s రాధాకృష్ణ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.